కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైంది. సాగునీళ్లు ఇవ్వక, పండిన పంటలు కొరక రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. రైతు భరోసా ఇవ్వకుండా రైతులను వేధిస్తున్నారు. రుణమాఫీ సగం కూడా కాలేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన బోనస్ ఎంత, కొన్న ధాన్యం ఎంత, ఏమీ ఇవ్వకుండానే 1,70,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మూసీ హైడ్రాతో విధ్వంసం సృష్టించడంతో కాంగ్రెస్ వైఫల్యాలకు ప్రజలు శిక్ష అనుభవిస్తున్నారన్నారు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గతంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలమూరు రంగారెడ్డిని చిన్నగా చేసి చూపించి పనులు ఏం జరగనట్లు రకరకాలుగా మాట్లాడారు. ఆయన నిన్న స్వయంగా ఆ పనులన్నీ చూసిన తర్వాత దాదాపు 90% పనులు పూర్తి అయినాయి. మిగిలినటువంటి పనులు వీలైనంత తొందరనే చేద్దాం అనుకుంటానే వీలైనంత తొందర అనేటువంటి దానికి ఆయన యాడ్ చేసింది 2 ఏళ్ళు. ఇక్కడ మనం విచారం వ్యక్తం చేయాల్సింది ఏంటంటే ఈ సాగదీత దగ్గర మరి 90% పనులు పూర్తయినాయి. మీరు కళ్ళారా చూసినారు. మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. ప్రజలందరికీ తెలుసు, ఆ ప్రాజెక్ట్ పరిధిలో వచ్చేటువంటి ప్రజలందరికీ తెలుసు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తెలుసు, ఇంజనీర్లకు తెలుసు, మీడియాకు తెలుసు. 90% పైగా పనులు పూర్తయినటువంటి విషయం. మిగిలిన 10% పనులు పూర్తి చేయడానికే ఇప్పటిదాకా వృధా చేసినటువంటి ఈ ఏడాదిన్నర సరిపోలేదా? ఇంకో 2 ఏళ్ళు అంటేనంటే మీ ప్రభుత్వ కాలగమనం మొత్తం 3.5 ఏళ్ల కాలం, విలువైనటువంటి కాలం అంతా కూడా ఈ ప్రాజెక్టు పూర్తి చేయడానికే ఉన్నట్లు మీ వైఖరి అర్థమవుతా ఉంది. ఈ 10% పనులకు ఇంత ఇరేషనల్గా ఎట్లా? ఇదేం పద్ధతి? దేనికోసం మీకు ఇంత సమయం కావాలి? అసలు ఈ ఏడాదిన్నర పాలమూరు రంగారెడ్డి మీద కట్టడం అన్నేయకుండా, ఒక పని చేయకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన దానికి మీ ఈ నిర్లక్ష్యపూరిత బాధ్యతను ఏమనాలి, ఎట్లా అర్థం చేసుకోవాలి ప్రజలు? ఏడాదిన్నరగా అసలు పని చేసుకోకుండా, చేపట్టకుండా, ముట్టుకోకుండా ఉండేటువంటి మీ వైఖరిని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది జాలదన్నట్లు మళ్ళీ ఇంకా 2 ఏళ్ళ. ఇక ముఖ్యమంత్రి గారేమో సరే నేను చాలాసార్లు చెప్పినా, ప్రజలు చాలాసార్లు చెప్పిండ్రు, అందరు అడుగుతూనే ఉన్నారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకుంటావు కానీ మరి పాలమూరు రంగారెడ్డి ఫలితాన్ని వేగంగా పాలమూరు ప్రజలకు ఇచ్చేటువంటి మనసు ఎందుకు రాదు? ఆలోచన ఎందుకు రాదు? చర్యలు ఎందుకు లేవు? ఇది మాతృద్రోహం కాదా? పాలమూరు బిడ్డది మాతృద్రోహం కాదా పాలమూరుకు అంటున్నా. ఏడాదిన్నరలో పూర్తి కావాల్సినటువంటిది ఏడాదిన్నర కాలంలో ఎప్పుడూ అయిపోవాలి. గట్టిగా పనిచేస్తే కొన్ని నెలలు ఒక <1,000 crores ఇటు అటు ఖర్చు. సరే మీరు జాప్యం చేసినందుకు ఏమైనా ఎస్కలేషన్ అయితే, ధరలు పెరిగితే ఇంకొంచెం ఏదైనా అదనంగా కొంత కావాలి. ఏడాదిన్నరతో పాటు ఇంకో 2 ఏళ్ల కాలం అంటే ప్రాజెక్టులలో నిండాల్సిన నీళ్లు ఇంకినాకనా మీరు ఫలితం ఇచ్చేది ప్రజలకు? దేనికి అసలు సమయం మీరు కోరుతున్నది? 90% పనులు పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డిలో మిగిలిన పనులు పూర్తి చేయడానికి ఎందుకు మీకు ఇంత సమయం పడుతుంది? ఆ ప్రాజెక్టులో అంతర్భాగమైనటువంటి 5కి 5 రిజర్వాయర్లు మేము కట్టేసినాం, అయిపోయింది. ఉద్దండాపూర్లో కొద్దిగానే మిగిలింది. అది కూడా నీళ్ళు ఆపుకోవడానికేం ఇబ్బంది ఉండదు. 5కి 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయిన దశ. 4 చోట్ల పంపింగ్ స్టేషన్స్ ఉంటే అవి కూడా పంపింగ్ స్టేషన్స్ అన్నీ కూడా క్రిటికల్ వర్క్స్ అండి. ఆసియాఖండంలోనే అతిపెద్ద లిఫ్ట్లు అవి, అతిపెద్ద సర్జ్ పూల్ అవి, అన్నీ అండర్ గ్రౌండ్లో ఉండేటువంటివి. అండర్ గ్రౌండ్లో ఉండేటువంటి సర్జ్ పూల్స్, పంప్ హౌస్, అదేవిధంగా పవర్ స్టేషన్స్, టవర్ లైన్స్, ఇవన్నీ కూడా మేము కంప్లీట్ చేసి పెట్టినాం, రెడీగా పెట్టినాం. 4కి గాను 3 చోట్ల డ్రై రన్స్ కూడా కంప్లీట్ చేసినాం. నార్లాపూర్లో వెట్ రన్ కూడా కంప్లీట్ చేసినాం. 2023 సెప్టెంబర్లోనే 16వ తారీఖు నాడు మోటార్లు కూడా చాలు చేసినాం. ఇప్పుడు మిగిలిపోయింది వాస్తవంగా మిగిలినటువంటి క్రిటికాలిటీ ఒట్టెం దాకా, కరువెండ దాకా నీళ్లు రావడానికి, అంటే 4 రిజర్వాయర్లు నింపుకొని అక్కడి నుంచి మన సిస్టమ్ డెవలప్ చేసుకోవడానికి అనువుగా, 4 రిజర్వాయర్లకు నీళ్ళు తెచ్చుకోవడానికి అనువుగా అంత సిస్టమ్ అంతా డెవలప్ అయింది. టనల్స్ అయిపోయినాయి. మిగిలినటువంటిది ఏంటి? ప్యాకేజ్ 3 అనేటువంటి ఒక పని. ఆ ప్యాకేజ్ 3 అనేటువంటి పనిలో ఒక 8 కిలోమీటర్స్ కెనాల్ మాత్రమే క్రిటికల్ వర్క్, అది మిగిలి ఉంది. అయితే కేవలం ఆయింత వర్క్ కోసం మాత్రమే మీకు 2 ఏళ్ళు ఎందుకు పడుతుంది? మిగిలినటువంటి పనులన్నీ కూడా మీరు క్యాలెండర్ చేసి ఏ ఏజెన్సీ పరిధిలో ఎంతవరకు మిగిలి ఉంది, అది ఎన్ని రోజుల్లో అవుతుంది అనేటువంటిది క్యాలెండర్ చేసి ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే కనుక ఈ పని ప్రారంభించి ఉంటే ఈ పాటికి ప్రజలకు ఫలితం వచ్చేది కదా. ఇప్పటికే ఎన్నికల తర్వాత వచ్చినటువంటి యాసంగి సీజన్ మిస్ అయినాం పాలమూరు రంగారెడ్డి నీళ్లు. ఆ తదుపరి వానాకాలం సీజన్ మిస్ అయినాం. ఇప్పుడు మళ్ళీ యాసంగి సీజన్ కూడా అయిపోయింది. అంటే 3 సీజన్లు మీరు వచ్చినాక పాలమూరు రంగారెడ్డి నీళ్లు
ఎన్నో కొన్ని ఇచ్చుకోవడం ప్రారంభిస్తే ఫలితం వచ్చేటువంటి దాన్ని కాలరాసిండ్రు మీరు నీళ్లు రాకుండా. ఇప్పుడు 5 రిజర్వాయర్లు మేము కంప్లీట్ చేసి, పంపింగ్ స్టేషన్లు కంప్లీట్ చేసి, సర్జ్ పూల్స్ కంప్లీట్ చేసి, టనల్స్ కంప్లీట్ చేసి, టవర్ లైన్స్ కంప్లీట్ చేసి, డ్రై రన్స్ కంప్లీట్ చేసి, మోటార్లు అయ్యి ఒకటి వెటరన్ కూడా కంప్లీట్ చేసినాక ఏడాదిన్నర కాలం ఏం చేయకుండా ఉండి ఇంకా 2 ఏళ్లకు మేము పూర్తి చేస్తామంటే ఈ నిర్లక్ష్యపు ధోరణి ఎవరి గొంతు పోయానికే?